తేడా. తరించాకే పాడారు. మన కవులు పూర్వంగా వాల్మీకి లాంటి వాళ్ళకి మాబోటి గాళ్ళకి తేడా ఏమిటంటే వాళ్ళు తపించి తర్వాత రచించారు. మేమేం చేస్తున్నాం, రచించి తప్పిస్తున్నాం. పురస్కారాల కోసం, సన్మానాల కోసం, పత్రికల కోసం, ప్రచారం కోసం. తప్పించి రచించాలి, రచించి తప్పించకూడదు. మనం తప్పించి రచిస్తే దానికి ఏం జరగాలో జరుగుతుంది. మనమేం ప్రయత్నించక్కల. ఆ తపన ఉండాలి. రచనలోనూ సంగీతం తరించాక పాడాలమ్మా. పాడాక తరించేది పాటతో తరిస్తాం దాని పడవా. తరించాకే పాడాలి. ముందు ధరించడమే ముఖ్యం. అంచేది ఆత్మజ్ఞానం. ఆ వైరుధ్యాలు మనలో ఉన్నాయి. ముందు మనలో ఉన్నవి, మన ఇంట్లో ఉన్నవి, మన పక్క వాళ్ళతో ఉన్నవి, మన ఇంట్లో బంధువర్గంతో ఉన్నవి మనం పోగొట్టుకోకుండా దేశంలో ఐకమత్యం గురించి సంస్థ పెడతామంటే. అంచేది వినాయకుడు ఆయనకు వచ్చినటువంటి విఘ్నాలన్నీ స్వయంగా ఎదుర్కొన్నాడు. ఎవరిని ప్రార్థించలేదు ఆయన. అలా స్వయంగా ఎదుర్కోమని వినాయకుడు మనకు చెబుతున్నాడు. కాబట్టి విఘ్నరాజు కాగలిగాడు. భారతానికి ఎదురైంది. ఆయన వెంటనే వ్యాసుని ప్రార్థించలేదు, శివుని ప్రార్థించలేదు. దంతం వెరగొట్టడు, రాసి పారేశాడు అంతే. అలాగ మనకు వచ్చినటువంటి విఘ్నాలను మనమే ఎదుర్కోవాలి. అదే వినాయక తత్వం. అప్పుడు వినాయకుడు మనమే. మళ్ళీ ప్రార్థించేది ఏమిటి? ప్రార్థించువాడెవడు, ప్రార్థితుడెవడో ఏముంటుంది అక్కడ? ఈ తత్వాన్ని, దేవతల జీవితాన్ని, చర్యలని గమనించి దాన్ని మన జీవితానికి అన్వయించుకుని మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నామో తెలుసుకుని ఉండే ప్రయత్నం చేయాలి తప్ప ఆ వినాయకుడిని పెట్టేస్తే విఘ్నాలన్నీ పోతాయి. దానికి మళ్ళీ కుడివైపు తొండం పెడితే ఈ విఘ్నం పోతుంది, ఎడం వైపు తొండం పెడితే ఈ విఘ్నం పోతుందని ఈ నమ్మకాల్లో పడితే పిచ్చి మనుషుల కింద తయారవుతాం. అంతే. ఎన్ని వేల ఏళ్ళు ఈ పూజలు జరిగినా మన సమస్యలు ఎందుకు పరిష్కారం అంటే చిత్తశుద్ధి లేదు. ప్రార్థన సంస్కృతి పెరగాలి మనలో. ఆ ప్రార్థన తత్వం పెరిగితే భగవంతుడు పలికి తీరతాడు. ఇతరులు వ్యాపిస్తున్నారు గమనించండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు. మొహమాటం లేకుండా వినాయక చెబుతున్నాడు. అరేబియన్ దేశాలన్నీ ఏమీ తినడానికి కూడా తిండి లేక మలమల మాడిపోయాయి. ఒక 60 ఏళ్ల క్రితం మీరు గమనించుకోండి చరిత్రలు. ఏముందండి 60-70 ఏళ్ల క్రితం ఇరాక్, ఇరాను, దుబాయ్, అబుదాబి ఇవన్నీ దేశాలు అసలు పేర్లు ఎవరికైనా తెలుసా? ఏమీ లేదు అక్కడ. అక్కడ పాపం వాళ్ళు ప్రతిరోజు 5 సార్లు ఆ ఇసుకలో కూర్చొని అల్లా 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 మాకేమన్నా పెట్టల్లా అల్లా అల్లా అని ఎంతో భక్తితో ప్రార్థన చేశారు. మనం గ్రహించాలి. అలల్లాడిపోయారు నిజంగానే. ఆ ఆర్తికి భగవంతుడు కరిగాడు. వాళ్ళ దగ్గర ఆయిల్ పడేలా చేశాడు. మనకు ఆర్తి ఎక్కడది? అజీర్తి తప్ప. మనకు సరంజామా పెంచేసాం మనం. అసలు సత్యం తగ్గించేసాం. ఇంకా అది పెట్టాలా, ఇది పెట్టాలా, మళ్ళీ ఇందులో 16 రకాల గణపతులు, 16 నైవేద్యాలు, 16 పూజలు, ఇందులో ఏది తేడా రాకూడదు. అసలు ఈ గణపతి తత్వం ఏమిటో మనకు అనవసరం. ఆ మార్పు రావాలి. వినాయకుడు ఏం చేశాడు? స్పష్టంగా ఆటంకం వస్తే ఎదుర్కొన్నాడు తప్ప దండం పెడుతూ కూర్చోలేదు. ఎదుర్కోవాలి ధైర్యంగా. అప్పుడు ఆటంకాలే పారిపోతాయి మనకి భయపడి. అప్పుడు మనమే వినాయకుడు అవుతాం. ఎవరిని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవలవోలెరాలిపడు గంటము కూలిన వేళ దంతముంచి భునలాగి భారతమశేషము వ్రాసెనెవండు గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మ్రొక్కెదన్. గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు. గంటము కూలిన వేళ అనడానికి ముందు నవ్వు నవ్వాను గమనించి ఉంటారు కొంతమంది రసజ్ఞులైన సోదరీమణులు. వారికి అర్థమైపోతుంది. అభిమానులు కొంతమందికి నవ్వారంటే ఏదో ఎందుకు నవ్వాను అంటే ఈ పద్యంలో మొదట ఇది నా సొంతం స్వయంకృతం. ఇది దీంట్లో మొదట ఇది రాయల. ఒక కళాశాల సభలో వినాయక చవితి నాడు మాట్లాడుతూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండడం కోసం ఈ పాదం మార్చి